హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా పచ్చి మామిడికాయలను తీసుకొని కడిగి తడేమీ లేకుండా క్లాత్తో తుడుచుకొని ఆరబెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలానే మొత్తం అన్ని మామిడికాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయినా ఎండలో అయినా ఒక గంట పాటు ఆరబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోవాలి. రెండు మూడు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక పావు కప్పు వరకు కల్లుప్పుని వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన మామిడికాయ ముక్కలు కూడా చక్కగా ఆరిపోయండి. ఇప్పుడు వీటిని కొలుచుకుందాం. దానికోసం ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పుతో కొలుచుకోవాలి. ఇక్కడ నాకు మామిడికాయ ముక్కలు 4 కప్పుల వరకు మామిడి ముక్కలు అనేవి వచ్చాయండి. ఇలా కొలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడిని కలుపుకుందామండి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతిపిండి, అలాగే ఉప్పు, 3/4 కప్పు వరకు కారం, 1/2 కప్పు వరకు వెల్లుల్లి, మామిడికాయ ముక్కల్ని వేసుకొని
కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు పల్లి నూనె వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక రోజంతా అలా వదిలేస్తే పచ్చడి అనేది బాగా ఊరి రుచి అనేది బాగుంటుంది. ఒక రోజు తర్వాత మూత తీసి చూస్తే పచ్చడి అనేది చక్కగా ఊరిందండి. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ ఆవకాయ పచ్చడి రెడీ. ఒకసారి కలుపుకొని తడేమీ లేకుండా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఈ ఇన్స్టెంట్ ఆవకాయ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.